దేశానికి ప్రధానమంత్రి అంటే ఏమన్నా చిన్న విషయమా? కాదు కదా. దేశానికి సంబంధించి ఎట్లాంటి విషయాలైనా ఆయనే చూసుకోవాలా, రెస్ట్ లేకోకుండా పని చేయాలా. మీటింగుల మీద మీటింగులు, ముచ్చట్ల మీద ముచ్చట్లు, ప్రతిరోజు యాదో ఒక ప్రారంభోత్సవమో విదేశీ పర్యటనో ఎప్పుడు యాదో ఒక డ్యూటీ ఉండనే ఉంటుంది. అందుకే పెద్ద సార్ అంటే పెద్ద సారే, మరి బరువంతా ఆయనే మొయ్యాల అన్నట్టు. కరెక్ట్గా ఎన్నికల టైంలో, అదే అమెరికాలో ఎన్నికల టైంలో మోడీ సార్ అమెరికా పోయినారు. మరి ఆడ ఏం నడుస్తుందో ఓసారి అట్టా పోయి చూసొద్దాం పదండి. ఓ దిక్కు ట్రంప్, ఇంకో దిక్కు కమలా హ్యారిస్ ఇద్దరు అమెరికా పెబ్బ సీట్లే కూకోవాలని గట్టిగా కొట్లాడుతాండ్రు. ఎలక్షన్లలోని జోరుగా నడుస్తాంది. గీసోంటి యాలల్లో మోదీ సారు అగో అమెరికాలో విమానం దిగిండు. సారు విమానం దిగుడుతోనే అటు అమెరికాలో ఉండే మనోళ్ళు మస్తు పాయిరంగా అరుచుకున్నారు. పెద్ద సారు వచ్చిండని జరసేపు ముచ్చట్లాడిండ్రు. ఇక సారు కూడా బయటి దేశంలో ఉంటున్న మనోళ్ళ మంచి చెడ్డ అరుచుకున్నాడు. ఎట్లున్నారు ఏం కథ అన్నట్టు మందలిచ్చిండు. సెల్ఫీ ఫోటోలు దిగిండు. అటు అమెరికా పెబ్బ బైడెన్ సారు మోదీ సారును చూడంగానే గలే మిలాయించిండు. అలాయ్ బలాయి చేసుకున్నారు. ఇద్దరు పేంతసేపే మాట్లాడుకున్నారట. మరి ఇక లోపటి ఏమేం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు గాని ఇక అమెరికాకు పోత ఉత్త చేతులతో ఎట్టబోతారు. అందుకే పోత బైడెన్ సారుకు ఇయ్యనికే వెండితోని తయారు చేసిన ఓ రైలు బొమ్మ కొండబోయిండట మోదీ సారు. పోంగానే గా బొమ్మను బైడెన్ తాతకు బహుమతి లెక్కిచ్చిండట. అగ చూడర్రి ఎండితో తయారు చేసిన రైలు, దాని మీద ఢిల్లీ టు డెలావేర్ అని రాసి ఉన్నది. ఇక క్వాడ్ సమ్మిట్ మీటింగ్ లో మాట్లాడుకుంటా క్యాన్సర్ రోగం మీద పోరాటం చేయనికే వ్యాక్సిన్లు ఇస్తాం, అన్ని దేశాలకు సాధిస్తాం అన్నట్టు మాట్లాడిండట మోదీ సారు. ఇక అసలే అమెరికాలో ఎలక్షన్ల టైం నడుస్తున్నది. అక్కడ కూడా మన దేశ పౌరులకు మస్తు ఓట్లున్నాయి కాబట్టి మోదీ సారు ఏం ముచ్చట్టు చెప్తాడో, ఎవరి దిక్కు మాట్లాడతాడో అని చాలా మంది ఎదురు చూసిండ్రు. మరిగా ఏమైతుందో ఏమో చూడాలి.